everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub లో ఇవాళ మనం కస్టమర్ లాయల్టీ అండ్ కస్టమర్ రిటెన్షన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? అసలు కస్టమర్ లాయల్టీ అంటే ఏంటంటే ఒక కస్టమర్ రిపీటెడ్గా ఒక ప్రొడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ మళ్ళీ పర్చేస్ చేస్తుంటే దాన్ని కస్టమర్ లాయల్టీ అంటారు. ఎప్పుడు కస్టమర్ అనేవాడు మళ్ళీ ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ పర్చేస్ చేస్తాడండి? ఎప్పుడైతే ఆ కంపెనీ లేదా బ్రాండ్ అనేది ఆ కస్టమర్స్ యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేస్తుందో, అలాగే ఆ కస్టమర్ ఆ బ్రాండ్ మీద ట్రస్ట్ పెంచుకున్నాడు, ఎప్పుడైతే ఆ బ్రాండ్తో ఎమోషనల్ కనెక్షన్ అనేది పెంచుకున్నాడు, అలాగే కస్టమర్స్ వాల్యూ అనేది కన్సిస్టెంట్గా ఉందో, అప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్ లాయల్టీ అనేది బిల్డప్ అవుతుంది. అవునా? కస్టమర్ లాయల్టీ అంటే ఏంటంటే రిపీటెడ్గా ఒక కంపెనీ ప్రొడక్ట్స్ని తిరిగి రిపీటెడ్గా పర్చేస్ చేయడం. ఓకేనా? ఇప్పుడు చూడండి, లాయల్ కస్టమర్స్ అంటే ఎవరు ఉంటారంటే రిపీటెడ్ బయర్స్, అంటే తిరిగి ఒక కంపెనీ లేదా బ్రాండ్ యొక్క ప్రోడక్ట్ని తిరిగి పర్చేస్ చేసేవాళ్ళు, లేదా బ్రాండ్ అడ్వకేట్స్ అంటే ఏంటంటే ఒక బ్రాండ్ని నమ్మి దాని మీద ఒక ట్రస్ట్ పెంచుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రాండ్ని తన ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఉంటారు కదా ఇతర సొసైటల్ పర్సన్స్కి షేర్ చేస్తారనమాట. ఓకేనా? ప్రమోట్ చేస్తారు మన బ్రాండ్కి. అందుకే వాళ్ళని బ్రాండ్ అడ్వకేట్స్ అంటారు. ఓకేనా? దే విల్ ప్రమోట్ అవర్ కంపెనీ బ్రాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ అంటే మన బ్రాండ్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఏ విధంగా అంటే ప్రమోట్ చేసి. మరి ఒక కస్టమర్ లాయల్టీ అనేది బిల్డప్ చేసుకోవాలి అంటే ఏమేం స్టెప్స్ ఒక కంపెనీ ఫాలో అవ్వాలి అంటే చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే అండర్స్టాండ్ ద కస్టమర్ నీడ్స్. ఫస్ట్ అసలు కస్టమర్స్కి ఏం కావాలో తెలుసుకోవాలి, ఏం అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలని సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, కస్టమర్ లాయల్టీ అనేది పెరుగుతుంది. సో రీసెర్చ్ వాట్ కస్టమర్స్ రియల్లీ వాంట్. అసలు రియల్గా కస్టమర్స్కి ఏం కోరుకుంటున్నారు? క్వాలిటీ కోరుకుంటున్నారా, లేదా ప్రైస్లో తగ్గడం కోరుకుంటున్నారా, లేదా మంచి సర్వీస్ కోరుకుంటున్నారా అనేది తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ ది డెలివర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఎప్పుడు కూడా మనం క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ని కానీ క్వాలిటేటివ్ సర్వీస్ని కానీ, అంటే మన పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు మనం పెంచుకుంటూ ఉండాలి. పర్ఫార్మెన్సే ఎప్పుడు కూడా మనకి కస్టమర్కి ట్రస్ట్ పెంచుతుంది అనమాట, మన మీద బిలీఫ్ అనేది పెంచుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్న దాని పర్ఫార్మెన్స్ కన్నా రేపు ఇంకా మనం బెటర్ పర్ఫార్మెన్స్ చూపించామనుకోండి, ఆటోమేటిక్గా మన కస్టమర్స్ అనేవాళ్ళు మన వైపు డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో కస్టమర్ లాయల్టీ అనేది ఆటోమేటిక్గా బిల్డప్ అవుతుంది. నెక్స్ట్ ది ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీసెస్. అంతేకాకుండా మనం కస్టమర్ సర్వీసెస్ కూడా మంచిగా ప్రొవైడ్ చేసామనుకోండి, అంటే వెంటనే రెస్పాండ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంప్లైంట్ ఇచ్చారు, వెంటనే రెస్పాండ్ అవడం. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సపోర్ట్ కూడా చాలా బాగా ఉండటం. ఏ సర్వీస్ మెన్స్లో ఉన్నారనుకోండి, వెంటనే పంపించడం వాళ్ళ ఇంటికి, ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయడం. ఇవన్నీ కూడా కస్టమర్ లాయల్టీ పెంచడానికి ఒక భాగం అన్నమాట. నెక్స్ట్ ది బిల్డ్ ఎమోషనల్ కనెక్షన్. అంతేకాకుండా వాళ్ళతో ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది పెంచుకోవాలి. ఎమోషనల్ కనెక్షన్ ఎప్పుడు పెంచుకోగలం అంటే పర్సనలైజేషన్. అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, క్వాలిటీలో పర్ఫార్మెన్స్ కోరుకుంటున్నారా ఏంటి అనేది మనం క్లియర్గా పర్సనలైజ్డ్గా తెలుసుకోవాలి. అంటే సామాన్యంగా ఎలా అంటే ఒక క్యూరీ నోట్ ఇస్తారు. క్యూరీ నోట్స్ కొంతమందికి ఏంటంటే రివ్యూస్, ఇప్పుడు ఎలా ఉన్నాయి రివ్యూస్ ఇవ్వండి మా ప్రోడక్ట్ కనిస్తున్నారా, అదే పర్సనలైజేషన్. ఓకేనా? అలాగే కమ్యూనిటీ బిల్డింగ్ అంటే ఏంటంటే మనం వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వటం. ఓకేనా? కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవటం. నేను చెప్పాను కదా, ఎయిదర్ ఫార్మ్స్, కొన్ని కంపెనీస్ ఏంటంటే మనం ఏదైనా ప్రొడక్ట్ కొనగానే రివ్యూస్ అని వస్తాయి, అలాగే కామెంట్ ఇవ్వమని చెప్పేసి వస్తాయి. మీకు ఇంకా ఏమైనా మేము ఇంకా ఫర్దర్ డెవలప్ అవ్వాలా అని చెప్పేసి కామెంట్స్ ఇవ్వమని వస్తాయి. దాన్ని కమ్యూనిటీ బిల్డింగ్ అంటారు. అలాగే బ్రాండ్ వాల్యూస్, ఎప్పుడు ఇంకా ఆ బ్రాండే ఫాలో అయ్యేటట్టు ఆ కస్టమర్తో మనం ఒక రిలేషన్షిప్ అనేది బిల్డప్ చేసుకోవాలి. నెక్స్ట్ ది రివార్డ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే లాయల్టీ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక షాప్కి మనం వెళ్ళామనుకోండి, ఇంకో రెండోసారి వెళ్ళినప్పుడు మనం ఏ క్లాత్ షాప్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఏమంటే మెంబర్షిప్ కార్డ్ ఇమ్మంటారా అని అడుగుతారు. అవునా? మెంబర్షిప్ కార్డ్ అంటే ఏంటి, దానివల్ల మీకు పాయింట్స్ వస్తాయి, మళ్ళీ మా దగ్గర పర్చేస్ చేస్తే ఆ పాయింట్స్ వల్ల మీకు డిస్కౌంట్ వస్తుంది. మీరు ఎంత అమౌంట్
అంత అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు అంటారు. అంటే ఇవన్నీ కూడా రివార్డ్స్ అన్నమాట. మనం డిస్కౌంట్ల ద్వారా, మెంబర్షిప్స్ ద్వారా, లాయల్టీ పాయింట్స్ ద్వారా రివార్డ్స్ అనేవి ఇస్తే ఆటోమేటిక్ గా మనకి కస్టమర్ లాయల్టీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇది ఎంగేజ్ అండ్ కమ్యూనికేట్. ఎంగేజ్ అండ్ కమ్యూనికేట్ అంటే మనం ఎప్పుడు కూడా కస్టమర్ తో టచ్ లో ఉండాలి. ఎలా? త్రూ ఈమెయిల్స్, సోషల్ మీడియా, ఈవెంట్స్, ఇలాంటి ఫార్మ్స్ అన్నమాట. ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేస్తూ లేదా ఈమెయిల్స్ అనేవి ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ అనేది మీకు ఎలా ఉంది అని చెప్పేసి ఎప్పుడు కీప్ ఇన్ టచ్. అంటే కస్టమర్స్ తో ఎప్పుడు టచ్ లో ఉంటే ఆటోమేటిక్ గా మనకి కస్టమర్ లాయల్టీ, ఓకే దే ఆర్ టేక్ కేరింగ్ ఆఫ్ అస్ అనేది వాళ్ళకి ఒక బిల్డప్ అయింది. వాళ్ళకి ఆటోమేటిక్ గా ఎమోషనల్ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఆస్క్ ఫర్ ద ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్. ఎప్పుడు మనం వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ అడగాలి. ఓకే నేను ఇంకా ఏమైనా మా ప్రోడక్ట్ ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది ఎప్పటికప్పుడు కస్టమర్స్ యొక్క ఒపీనియన్ అనేది మనం తీసుకోవాలి. దాని ద్వారా కూడా కస్టమర్ లాయల్టీ అనేది బిల్డప్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాము కస్టమర్ లాయల్టీ గ్రిడ్. ఈ గ్రిడ్ లో ఏం చెప్పారు అంటే కస్టమర్ లాయల్టీకి మరియు యాటిట్యూడ్ అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని చెప్పారు. ఓకేనా, చూడండి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గ్రిడ్ టైప్స్. ఫస్ట్ ఇది ట్రూ లాయలిస్ట్. ట్రూ లాయలిస్ట్ అని ఎవరు అంటామంటే మనం స్ట్రాంగ్ యాటిట్యూడ్ అంటే మనతో స్ట్రాంగ్ ఒక కంపెనీతో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బాండేజ్ అనేది పెంచుకున్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు హై పర్చేజెస్ అనేవి చేస్తారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ హార్లీ డేవిడ్సన్, కొంతమంది ఉంటారు హార్లీ డేవిడ్సన్ రైడర్స్ అంటే ఏంటంటే ఆ బైకే కావాలి అనుకుంటారు. హార్లీ డేవిడ్సన్ అనేది చాలా కాస్ట్లీ బైక్, కానీ కొంతమంది ఆ బ్రాండ్ కి ఇంకా అలవాటు అయిపోతారు. కొంతమంది యాపిల్ ఫోన్స్ ఇంకా అది తప్ప ఇంకోటి కొనరు అనమాట. అలాంటి వాళ్ళని ట్రూ లాయలిస్ట్ అంటారు. వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్ అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది పెంచుకుంటారు, అందుకే వాళ్ళని ట్రూ లాయలిస్ట్ అంటారు. నెక్స్ట్ ఇనర్షియా లాయలిస్ట్. ఇనర్షియా లాయలిస్ట్ అంటే ఏంటంటే రిపీటెడ్ బయస్. వీళ్ళు రిపీటెడ్ గా మన ప్రొడక్ట్ ని బై చేస్తారు, కానీ వేరే ఏదైనా చీపర్ ఆప్షన్స్ అంటే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఈజీగా వాటికి షిఫ్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, ఎఫ్ఎంసీజీ గుడ్స్ ఉన్నాయనుకోండి, అంటే సోప్లు మనం డైలీ వాడే గుడ్స్, సోప్స్, టూత్ పేస్ట్, ఇలాంటి వాటికి మనం ఏం ఎమోషనల్ బ్రాండ్ అనేది పెంచుకోం. అవునా, ఎమోషనల్ బాండేజ్, ఎమోషనల్ కనెక్షన్ అనేది ఎక్కువ పెంచుకోం. ఏదైనా చీప్ గా వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ గా ఇంకో సోప్ కి కన్వర్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇలాంటి వాళ్ళని అంటే ఇనర్షియా లాయలిస్ట్ అంటారు. వాళ్ళు రిపీటెడ్ బయర్సే, కానీ వాళ్ళకి స్ట్రాంగ్ యాటిట్యూడ్ అనేది ఉండదు. యాటిట్యూడ్ అంటే ఏంటి, ఎమోషనల్ బాండేజ్ అనేది ఇక్కడ ఉండదు అనమాట. నెక్స్ట్ లేటెంట్ లాయలిస్ట్. లేటెంట్ లాయలిస్ట్ అంటే ఏంటంటే అడ్మైర్ బ్రాండ్ కి వాళ్ళు ఇంకా అలవాటు పడిపోతారు, బట్ బై రేర్లీ, కానీ తక్కువగా కొంటారు. ఎందుకని, ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మనది లగ్జరీ కార్స్ అనుకోండి, రిపీటెడ్ గా మనం కార్స్ ని కొనగలమా? కొనలేము. అలాగే రోలెక్స్ వాచ్ ఉందనుకోండి, రిపీటెడ్ గా కొనగలమా? కొనలేము. ఎందుకని, దాని యొక్క కాస్ట్ అనేది ఎక్కువ. కానీ బ్రాండ్ మాత్రం మనకి షూర్ గా ఇంకా ఆ బ్రాండే కొంటాం మనం, కానీ రేర్ గా మనకి పర్చేజ్ అనేది ఉంటది అనమాట. రిపీటెడ్ పర్చేజ్ అనేది ఉండదు. అందుకని వాళ్ళని లేటెంట్ లాయల్స్ అంటారు. లేటెంట్ అంటే నాట్ రిపీటెడ్, బట్ దే విల్ అడ్మైర్ అవర్ బ్రాండ్. ఓకేనా. నెక్స్ట్ డిస్లాయల్ కస్టమర్స్. డిస్లాయల్ కస్టమర్స్ అంటే నో లాయల్టీ. లాయల్టీ అంటే ఏం చెప్పాను ఆల్రెడీ, రిపీటెడ్ గా పర్చేస్ చేస్తే లాయల్టీ అంటామని చెప్పాను. కస్టమర్ లాయల్టీ, వాళ్ళకి లాయల్టీ ఉండదు, అంటే రిపీటెడ్ గా మన ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేయరు. అలాగే ఓన్లీ ప్రైస్ సెన్సిటివ్స్ చెప్పాను కదా. ప్రైస్ సెన్సిటివ్ అంటే ప్రైస్ ని బట్టి వేరే ఆప్షన్స్ ఏమైనా వస్తే ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. దీనికి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఎఫ్ఎంసీజీ బయర్స్. ఎఫ్ఎంసీజీ గూడ్స్ అమ్మే వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు. అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటారు. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటే మనం డైలీ యూజ్ చేసే గూడ్స్ అనమాట. ఓకేనా, ఇలాంటి గూడ్స్ కి సోప్స్, టూత్ పేస్ట్లు, బ్రష్లు, ఇలాంటి వాటికి ఏంటంటే మనం దేని మీద ఒక ఎమోషనల్ బాండేజ్ అనేది మాత్రం పెంచుకోం. ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే డిస్లాయల్ కస్టమర్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ లాయల్టీ ఫ్రేమ్వర్క్. Customer satisfaction loyalty framework. It explains how the level of customer satisfaction influences the customer's loyalty. ఏం చెప్తున్నారు ఇక్కడ, కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్, తన సంతృప్తి, కస్టమర్ యొక్క సంతృప్తి అనేది కస్టమర్ యొక్క లాయల్టీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఈ కస్టమర్ లాయల్టీ ఫ్రేమ్వర్క్ లో మనం చూద్దాం. దీన్ని జోన్స్ రూపంలో చూపించారు. ఒక్కొక్క జోన్ అంటే ఒక్కొక్క ఫ్రేమ్ ని ఒక్కొక్క జోన్ గా పెట్టారు అనమాట. ఫ్రేమ్వర్క్ ని చూద్దాం.
జోన్ ఆఫ్ డిలైట్ అని ఎప్పుడు అంటామంటే ఒక కస్టమర్ ని వెన్ పర్ఫార్మెన్స్ ఎక్సీడ్స్ ద కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. ఒక కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎక్సీడ్ అయిపోయింది అనుకోండి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నాను, నేను హోటల్కి వెళ్ళాను, ఆ హోటల్లో నేను అనుకున్నాను ఒక 500 రూపీస్లో నాకు ఒక ఐటెం దొరికితే చాలు అని అనుకున్నాను అనుకుంటే నాకేం చెప్పాడంటే అతను 3 items తీసుకోండి మ్యామ్, కోంబో ఆఫర్ 3 items కలిపి 500 అని అన్నాడు. అంటే నా పర్ఫార్మెన్స్ అంటే ఆ హోటల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది నా ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ అయిపోయింది, అవునా, ఎక్కువ ఉంది. అప్పుడు కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ టైం ఏం చెప్తాము, ఎవరైనా హోటల్కి వెళ్తున్నామంటే నెక్స్ట్ టైం మీరు ఈ హోటల్కి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తాము. దాన్నే అడ్వకేట్స్, బికమ్ లాయల్ అడ్వకేట్స్, అదే చెప్తున్నారు. మనం లాయల్ అడ్వకేట్స్ అవుతాం, అలాగే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. ఎగ్జాంపుల్ అదే ఇచ్చాడు, హోటల్ గివ్స్ ఏ ఫ్రీ అప్గ్రేడ్, వాళ్ళని డిలైటెడ్ కస్టమర్స్ అంటారు, జోన్ ఆఫ్ డిలైట్ అందుకే అన్నారు. నెక్స్ట్ చూడండి, జోన్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇటువంటి కస్టమర్స్ ఎప్పుడు వస్తారు మనకి అంటే వెన్ పర్ఫార్మెన్స్ మీట్స్ ద ఎక్స్పెక్టేషన్స్. అంటే ఎంత పర్ఫార్మెన్స్ వాళ్ళు అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేశారో మనం కూడా అంతే పర్ఫామ్ చేసాము అనుకోండి. ఎంత ఎక్స్పెక్ట్ చేశారో మనం కూడా అంతే పర్ఫామ్ చేసాము. మనం అంటే ఇక్కడ నేను కంపెనీ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, అందుకే అస్తమానం మనం అనే వర్డ్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా. కస్టమర్స్ ఆర్ కంటెంట్ బట్ నాట్ డీప్లీ లాయల్. వాళ్ళు కస్టమర్స్ అనేవాళ్ళు మనతో కన్సిస్టెంట్ గా ఉంటారు, కానీ డీప్ గా అటాచ్మెంట్ అనేది మాత్రం మనకంటే రిపీటెడ్ పర్చేజ్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. అంటే దే ఆర్ సాటిస్ఫైడ్, అంటే మోర్ కాదు లెస్ కాదు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేశారో ఎగ్జాక్ట్ గా అంతే ఉంది కాబట్టి ఓకే, డీప్ లాయల్టీ అనేది మనకి ఉండదు. అందుకే జోన్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ ఈ జోన్ ఆఫ్ ఇండిఫరెన్స్. జోన్ ఆఫ్ ఇండిఫరెన్స్ అంటే ఏంటంటే కస్టమర్స్ ఏమో ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ మనమేమో అంటే కంపెనీస్ ఏమో ఒకటి పర్ఫామ్ చేస్తారు. ఇది చూడండి, కస్టమర్స్ డోంట్ సీ ఎనీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ద కాంపిటీటర్స్. మన కాంపిటీటర్స్ కి మనకి మధ్య పెద్ద డిఫరెన్స్ కనుక కనపడలేదు అనుకోండి కస్టమర్స్, అంటే ఏంటి, ఇండైరెక్ట్ గా మన పర్ఫార్మెన్స్ అనేది అంత బెస్ట్ గా లేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ మన దగ్గర లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ కంపెనీస్ చూడండి, అవంతే. ఆ సాల్ట్ అనేది అన్నిటిలోనూ ఒకలాగే ఉంటుంది, సాల్ట్ షుగర్ ఇట్లా టేస్ట్ ఇంచుమించు ఒకలాగే ఉంది, వాళ్ళు అంతకన్నా పర్ఫార్మ్ చేయలేరు. దాంట్లో ఏదైనా అడిషనల్ ఫ్లేవర్స్ యాడ్ చేయడం ఏది అలాంటి ఏమి ఉండవు. సో ఈజీగా మనం ఏంటంటే షిఫ్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, ఈజీలీ షిఫ్ట్ బ్రాండ్స్. అంతేకాకుండా ప్రైస్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాటిలో. సామాన్యంగా ఈ ఇండిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తాయంటే నేను చెప్పాను కదా, ఎఫ్ఎంసీజీ గూడ్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ లోనే ఎక్కువ వస్తాయి. డే టు డే కన్జ్యూమింగ్ గూడ్స్ అనమాట ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే. నెక్స్ట్ ఇది జోన్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. డిస్సాటిస్ఫాక్షన్ అంటే నేను చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్ కన్నా పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటే, ఎక్స్పెక్టేషన్స్ కన్నా పర్ఫార్మెన్స్ అనేది చాలా అసలు బేసిక్స్ కూడా మనం మీట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, కస్టమర్స్ అనేవాళ్ళు అన్హ్యాపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్కి వెళ్ళాం, సూపర్ గా ఉంటుందిరా అని ఎవరో ఫ్రెండ్ చెప్పాడు, సరే తీరా వెళ్తే అస్సలు బాగాలేదు అనుకుంటా అక్కడ ఫుడ్, మనం వెంటనే ఏమైపోతాం, చాలా అన్హ్యాపీ అయిపోతాం. నెక్స్ట్ టైం ఎవరైనా చూడలే ఆ హోటల్కి మాత్రం వెళ్ళకండ్రా అని కంప్లైంట్ చేస్తాం. అంతేకాకుండా వేరే దానికి షిఫ్ట్ అయిపోతాం, వేరే కాంపిటీటర్స్. అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్స్ ఎగ్జామ్ చెప్పాను కదా. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే జోన్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. ఇలాంటి కస్టమర్స్ జోన్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ కింద వస్తారు. సో కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ కి కస్టమర్స్ లాయల్టీకి ఉన్న రిలేషన్షిప్ అనేది ఇదే అనమాట. ఇక్కడ దీన్ని ఒక కస్టమర్ సమ్మరీ టేబుల్లో కూడా చెప్పారు. ఏంటంటే డిలైట్ జోన్ ఎప్పుడు అంటామంటే మన ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ ఎక్సీడ్స్ ద అంటే ఎక్స్పెక్టేషన్ చేసిన దానికన్నా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ లాయల్టీ అవుతారు. అలాగే మనకి అడ్వకేసీ అంటే చెప్పాను కదా, బ్రాండ్ అడ్వకేట్స్ కూడా పెరుగుతారు. అలాగే ఇదేంటంటే సాటిస్ఫాక్షన్ ఎప్పుడు అవుతారు, ఓకే ఎక్స్పెక్టేషన్ పర్ఫార్మెన్స్ ఈక్వల్ గా మీట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మోడరేట్ లాయల్టీ. ఓకేనా, అంటే అంత లాయల్టీ అనేది ఉండదు, కొంచెం షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ ఇండిఫరెన్స్ అంటే వేరే కాంపిటీటర్స్ కి మనకి పెద్ద డిఫరెన్స్ లేదనుకోండి, ఆటోమేటిక్ గా మనకి లాయల్టీ అనేది చాలా వీక్ గా ఉంటుంది, ఈజీగా వేరే బ్రాండ్ కి షిఫ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ డిస్సాటిస్ఫాక్షన్ అంటే మన ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒక రేంజ్ లో ఉంటే వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అనేది చాలా బేసిక్ నీడ్స్ కూడా మనకి మీట్ అవ్వకపోతే అప్పుడు లాయల్టీనూ ఉండదు, నెగిటివ్ హార్మ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడతో మనకి
ఈ టాపిక్ అనేది ఫుల్ గా కస్టమర్ లాయల్టీ అనే టాపిక్ ఫుల్ గా అయిపోయింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, నెక్స్ట్ చూద్దాము కస్టమర్ రిటెన్షన్. ఓకేనా, కస్టమర్ రిటెన్షన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారు కదా, ఆ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అంటే ఆల్రెడీ మనకున్న కస్టమర్స్ అనమాట. ఆ ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ ని వాళ్ళు రిపీటెడ్ గా మన ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసేటట్టు వాళ్ళతో మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అనేవి బిల్డప్ చేయడాన్ని కస్టమర్ రిటెన్షన్ అంటారు. రిటెన్షన్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ తో మనం మెయింటైన్ చేయడాన్ని కస్టమర్ రిటెన్షన్ అంటారు. ఓకేనా, సో ఏం చెప్తున్నారంటే కస్టమర్ రిటెన్షన్ ప్రకారం ఒక బిజినెస్ అనేది సక్సెస్ అవ్వాలంటే కస్టమర్ ఎక్విజిషన్ ప్లస్ కస్టమర్ రిటెన్షన్. కస్టమర్ రిటెన్షన్ అంటే ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో వాళ్ళు మళ్ళీ మన ప్రొడక్ట్స్ ని కొనేటట్టు రిపీటెడ్ గా పర్చేస్ చేసేటట్టు మనం ఎంకరేజ్ చేయడం, వాళ్ళతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కస్టమర్ రిటెన్షన్ అంటాం. అలాగే కస్టమర్ ఎక్విజిషన్ అంటే ఏంటి అంటే న్యూ కస్టమర్స్ ని మన ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ని కొనేటట్టు ఎంకరేజ్ చేయడాన్ని కస్టమర్ ఎక్విజిషన్ అంటాం. ఓకేనా, మరి కస్టమర్ రిటెన్షన్ అనేది జరగాలి అంటే దాని యొక్క ప్రాసెస్ ఏంటి అనేది స్టెప్స్ లో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కస్టమర్ నీడ్స్. ఒక కస్టమర్ మళ్ళీ మన ప్రొడక్ట్స్ ని కొనాలి అంటే, అలాగే ఆల్రెడీ ఒక కస్టమర్ ఉన్నాడు, అతను మళ్ళీ ప్రొడక్ట్ కొనాలి అంటే ఎలా కొంటాడు, మనం వాళ్ళ నీడ్స్ అనేవి బాగా అర్థం చేసుకున్నప్పుడు కొంటాడు. అవునా, అంటే మనం వాళ్ళ యొక్క అవసరాలు అనేది అర్థం చేసుకుని దాన్ని తీరుస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కస్టమర్ అనేవాడు లాంగ్ టర్మ్ లో మనతో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తాడు. ఎలా మనం నీడ్స్ ని సాటిస్ఫై చేస్తామంటే ఫస్ట్ ఎప్పుడు కూడా కలెక్ట్ ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు కలెక్ట్ చేయాలి. అంటే మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ ని ప్రొవైడ్ చేసామో వాళ్ళ దగ్గర నుంచి మనం వెంటనే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇంకా మనం ఏమైనా క్వాలిటీ పెంచుకోవాలా, ఇంకా లేకపోతే ఏదైనా బ్రాండింగ్ లో ఏదైనా మన ప్యాకేజింగ్ కానీ డెలివరీలో కానీ ఎందులో అయినా మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అలాగే స్టడీయింగ్ ద బయింగ్ బిహేవియర్, మనం బయింగ్ బిహేవియర్ ని కూడా మనం ఎప్పుడు కూడా అనలైజ్ చేసుకోవాలి, స్టడీ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ది డెలివర్ కన్సిస్టెంట్ వాల్యూ అంటే మనం ఎప్పుడు కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ ని ప్రొవైడ్ చేయడంలో, అలాగే సర్వీస్ ని ప్రొవైడ్ చేయడంలో రిలయబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. అంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ మాత్రమే ట్రస్ట్ ని బిల్డప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైతే మనం కన్సిస్టెంట్ గా మనం క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. నెక్స్ట్ అది పర్సనలైజేషన్ అండ్ ఎంగేజ్మెంట్. పర్సనలైజేషన్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళతో పర్సనల్ గా అంటే ఫర్ ఈమెయిల్స్ ద్వారా, ఓకేనా, లేకపోతే ఒక రివ్యూస్ ద్వారా వాళ్ళతో పర్సనలైజ్డ్ ఆఫరింగ్స్ ద్వారా కూడా మనం పర్సనలైజ్డ్ గా కస్టమర్ తో రిలేషన్షిప్స్ అనేవి పెంచుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి లాంగ్ టర్మ్ లో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది. కస్టమర్ రిటెన్షన్ కి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంగేజ్ ద కస్టమర్స్ thoroughly to loyalty programs and communities. లాయల్టీ ప్రోగ్రామ్స్ అంటే చెప్పాను కదా, కస్టమర్స్ అనేవాళ్ళు ఎప్పుడు రాయల్ అంటే ఏంటి, లాయల్టీ అంటే రిపీటెడ్ పర్చేజెస్ అనేవి చేసేటట్టు మనం ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయటం. కమ్యూనిటీస్ అంటే వాళ్ళతో కమ్యూనిటీ అనేది బిల్డప్ చేసుకోవడం చేయాలి. నెక్స్ట్ బిల్డ్ స్ట్రాంగ్ కస్టమర్ సర్వీసెస్. అలాగే కస్టమర్ సర్వీసెస్ కూడా మనం స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళతో ఎలా కస్టమర్ సర్వీసెస్ అనేవి స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తామంటే ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి మన వెబ్సైట్ లో కానీ మనకి కాల్ చేసి వెంటనే మనం క్విక్ గా రెస్పాండ్ అవ్వగలగాలి. ఆటోమేటిక్ గా క్విక్ గా రెస్పాండ్ అవుతే ఇప్పుడు మనమైనా ఏదో వాషింగ్ మిషన్ పాడైంది అనుకోండి, వెంటనే మనం కాల్ చేస్తే వెంటనే వాళ్ళు కంప్లైంట్ తీసుకుని సర్వీస్ మ్యాన్ ని ప్రొవైడ్ చేశారనుకోండి, అంటే క్విక్ గా రెస్పాండ్ అయ్యారనుకోండి, సో వెంటనే మనం కస్టమర్ లాయల్టీ ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది. నెక్స్ట్ టైం కూడా ఆ ప్రొడక్ట్ ని మనం కొనే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ప్రొవైడ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ సపోర్ట్. అంటే సేల్ అయ్యాక మన సర్వీస్ అనేది మంచిగా ఉంటే మనకి కస్టమర్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తే మనకి కస్టమర్ లాయల్టీ ఆర్ కస్టమర్ రిటెన్షన్ అనేది ఉంటుంది. అలాగే లైవ్ చాట్స్ అనేవి, అలాగే రిటర్న్ ఆర్ రిఫండ్ ఫెసిలిటీస్. ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ డెలివర్ చేయలేకపోయాం ప్రోడక్ట్ అనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఏం చేయాలి అంటే రిఫండ్ అనేది ఇచ్చేయగలగాలన్నమాట. రిటర్న్ అండ్ రిఫండ్ అనేది ఈజీగా ఉండాలి. ఓకేనా, అంటే మన యొక్క వెబ్సైట్స్ అనేవి కరెక్ట్ గా
వర్క్అవుట్ అయి ఉండాలి. నెక్స్ట్ లాయల్టీ అండ్ రివార్డ్ ప్రోగ్రామ్స్. లాయల్టీ అండ్ రివార్డ్ ప్రోగ్రామ్స్ అంటే ఆఫర్ పాయింట్స్, డిస్కౌంట్స్, మెంబర్షిప్స్, విఐపి యాక్సెస్. ఇప్పుడు చాలా వాటికి వస్తున్నాయి డిస్కౌంట్స్. ఇప్పుడు అమెజాన్ కూడా అంటే అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి ఏం చేస్తాయి, మెంబర్షిప్స్ ఇస్తాయి. ఓకేనా, మెంబర్షిప్స్ వల్ల మనకి ఏంటి, పాయింట్స్ ఇస్తాయి. ఆ పాయింట్స్ యూజ్ చేసుకుని మనకి నెక్స్ట్ పర్చేస్ కి మనకి అది అమౌంట్ డిస్కౌంట్ అవుతుంది. అలాగే విఐపి యాక్సెసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కస్టమర్ రిటెన్షన్ ని పెంచడానికి ప్రాసెస్ లో ఒక భాగం అన్నమాట. నెక్స్ట్ రిలేషన్షిప్ బిల్డింగ్. రిలేషన్షిప్ బిల్డింగ్ అంటే ఏంటంటే కమ్యూనికేట్ రెగ్యులర్లీ, వాళ్ళతో సోషల్ మీడియా ద్వారా, ఈమెయిల్స్ ద్వారా ఎప్పటికప్పుడు కస్టమర్స్ తో మనం ఒక యాక్సెస్ అంటే మన కస్టమర్స్ ని మనం ఎప్పుడు కూడా రిలేషన్షిప్ అనేది పెంచుకోవాలి, వాళ్ళతో ఎప్పుడు యాక్సెసిబుల్ గా ఉండాలి. ఓకేనా. క్రియేట్ ఎమోషనల్ కనెక్షన్ బియాండ్ ద జస్ట్ ట్రాన్సాక్షన్స్ మట్టికే చేయడం కాకుండా వాళ్ళతో ఒక ఎమోషనల్ బాండేజ్ ఆర్ కనెక్షన్ అనేది మనం పెంచుకోగలగాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెజర్ ఆర్ ఇంప్రూవ్ ద రిటెన్షన్. ఎప్పటికప్పుడు మనం మన యొక్క క్వాలిటీ ఆర్ కస్టమర్ వాల్యూని మెజర్ చేస్తూ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా, మన యొక్క రిటెన్షన్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. రిటెన్షన్ అంటే ఏం చెప్పాను, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ రిపీటెడ్ గా పర్చేస్ చేసేటట్టు, మనతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ చేసేటట్టు చేయడం. అది ఎలా అంటే మనం మెజర్ చేయడం ద్వారా ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా ఎంత ఇంప్రూవ్ చేయాలి, ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. సిఆర్ఆర్ దాన్ని అంటారు, కస్టమర్ రిటెన్షన్ రేట్ అంటారు. అలాగే కస్టమర్ లైఫ్ టైం వాల్యూ, చర్న్ రేట్స్ అంటారు. ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ అన్నమాట. ఓకేనా, కస్టమర్ రిటెన్షన్ స్ట్రాటజీస్ అంటారు. ఈ మెట్రిక్స్ అనేవి ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. ఓకే, సిఆర్ఆర్ ఎంత ఉంది, సిఎల్వి ఎంత ఉంది, చర్న్ రేట్ ఎలా ఉంది, కస్టమర్ రేట్ ఎలా ఉంది మనకి అనేవి ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడికి మనకి కస్టమర్ రిటెన్షన్ ప్రాసెస్ అనేది అయిపోయింది. నెక్స్ట్ అసలు కస్టమర్ రిటెన్షన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. చీపర్ దాన్ ఎక్వైరింగ్ ద న్యూ కస్టమర్స్. కస్టమర్ రిటెన్షన్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏ కంపెనీ అయినా ఏ బ్రాండ్ అయినా ఫస్ట్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మీద ఎప్పుడైతే సాటిస్ఫై చేసామో, వాళ్ళతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేసామో, ఆటోమేటిక్ గా కస్టమర్ ఎక్విజిషన్ కూడా ఫామ్ అవుతుంది. కస్టమర్ ఎక్విజిషన్ అంటే చెప్పాను కదా, న్యూ కస్టమర్స్ అనే వాళ్ళు ఫామ్ అవుతారు. మనకి న్యూ కస్టమర్స్ తో కూడా మనకి కస్టమర్ లాయల్టీ అనేది పెరుగుతుంది. లాయల్ కస్టమర్స్ బై మోర్ ఫ్రీక్వెంట్. అంతేకాకుండా లాయల్ కస్టమర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, మోర్ ఫ్రీక్వెంట్ గా మన ప్రొడక్ట్స్ అనేవి కొనడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటాయి. రీటైన్డ్ కస్టమర్స్ బికమ్ బ్రాండ్ అడ్వకేట్స్. అంతేకాకుండా ఈ రీటైన్డ్ కస్టమర్స్ అంటే కస్టమర్స్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అనే వాళ్ళు రీటైన్ గా ఉన్నారు, రిటెన్షన్ అనేది మెయింటైన్ చేశారో, ఆటోమేటిక్ గా వాళ్ళు మనకి అడ్వకేట్స్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. బ్రాండ్ అడ్వకేట్స్ అంటే చెప్పాను కదా, వాళ్ళు మన బ్రాండ్ మీద ఒక పాజిటివిటీ, ఒక జెన్యున్ గా ఒక స్టేట్మెంట్, ఒక ఇదే బిలీఫ్ అనేది పెంచుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, వాళ్ళ యొక్క సోషల్ మీడియాకి అందరికి కూడా మన ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేస్తారు. ఓకే, షేర్ చేస్తారు. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. అంతేకాకుండా కస్టమర్ లైఫ్ టైం వాల్యూ కూడా మనకు ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో కస్టమర్ రిటెన్షన్ అనేది కస్టమర్ ఎక్విజిషన్ కన్నా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కస్టమర్ రిటెన్షన్ పెంచుకోవడానికి స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. ప్రాసెస్ చూసాము, ఇప్పుడు స్ట్రాటజీస్ అంటే ప్లాన్స్ అనేవి ఏంటి అని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే డెలివరింగ్ ద క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ. అంటే ఏం చెప్తున్నారు అంటే క్వాలిటీ ఫస్ట్. మనం కస్టమర్స్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు, మనం కూడా కస్టమర్సే కదా, క్వాలిటీ కదా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఫస్ట్ ఎప్పుడు కూడా క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ ని ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ రిలయబుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఎప్పుడు కూడా జెన్యూన్ గా ఉండాలి మన ప్రొడక్ట్స్. ఓకేనా, మనం ఒకటి అడ్వర్టైజ్ చేస్తాం, ప్రొడక్ట్ లో ఏమో ఒకటి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ లేస్ ప్యాకెట్ చూడండి, నిజమే కదా, మనకి చూడటానికి అది చాలా పెద్దగా ఉంటది. తీరా మనం కొంటే ఆ 20 రూపీస్ ప్యాకెట్ లో హాఫ్ కూడా ఉండదు, రిలయబిలిటీ చాలా తక్కువ ఉంది. ఓకేనా, అలాగే కన్సిస్టెన్సీ, మన ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం ఇంప్రూవ్ చేస్తూ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ ఆటోమేటిక్ గా మనకి కస్టమర్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటి అంటే కస్టమర్ సర్వీస్ కి, ఆఫ్టర్ సేల్ సర్వీస్. జస్ట్ ఏదో ట్రాన్సాక్షన్ అయిపోయింది అక్కడతో మనకి కస్టమర్స్ కి ఓకే అయిపోయింది అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మన ఆఫ్టర్ సేల్ సర్వీస్ సపోర్ట్ సర్వీసెస్ కూడా, అందుకే ప్రొడక్ట్ ఎంత ఇంపార్టెంట్, సర్వీస్ కూడా అంత ఇంపార్టెంట్. ఓకేనా, ఎప్పుడైతే మనం ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యామో, వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చినా, అలాగే ఇష్యూస్ అనేవి త్వరగా సాల్వ్ చేసామో, ఆఫ్టర్ సేల్ సర్వీస్ సపోర్ట్ అనేది బాగా ఉందో, ఆటోమేటిక్ గా మనకి కస్టమర్స్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. నెక్స్ట్ వన్ పర్సనలైజేషన్.
పర్సనలైజేషన్ అంటే యూజ్ డేటా టు గివ్ ద టైలర్డ్ రికమెండేషన్స్ అండ్ ఆఫరింగ్స్. అంటే ఏంటంటే టైలర్డ్ రికమెండేషన్స్ అండ్ ఆఫరింగ్స్ అంటే మనకి జెన్యూన్ రికమెండేషన్స్ అండ్ ఆఫర్స్ అనేవి మనం ఇవ్వాలి. ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్ గా మనకి కస్టమర్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెట్ఫ్లిక్స్ అనేవి కొన్ని షోస్ ని సజెస్ట్ చేస్తుంది పర్సనల్ గా, అంటే వాళ్ళు ఇష్టపడేవి, అంటే ఎక్కువగా వాళ్ళు ఏవి స్క్రోల్ చేస్తున్నారు అని చూస్తుంది. ఓకేనా, ఎక్కువగా ఏది వాళ్ళు టైప్ చేస్తున్నారు, ఎక్కువగా ఏం స్క్రోల్ చేస్తున్నారు అని చూసి దాన్ని బట్టి ఆటోమేటిక్ గా రికమెండ్ చేస్తాం. మన యూట్యూబ్ కూడా చూడండి, ఆటోమేటిక్ గా మనం ఒక 2-3 టైమ్స్ కనుక ఒకటే టైప్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా నెక్స్ట్ టైం మన యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి కొన్ని వీడియోస్ ఆటోమేటిక్ గా మనకి సజెస్ట్ చేస్తుంది. దాని పర్సనలైజేషన్ అంటే టేక్ కేరింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్. నెక్స్ట్ ది లాయల్టీ అండ్ రివార్డ్ ప్రోగ్రామ్స్. రాయల్టీ అండ్ రివార్డ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, నేను చెప్పాను కదా, డిస్కౌంట్స్ ఇవ్వటం, ఆఫర్ పాయింట్స్ ఇవ్వటం, మెంబర్షిప్స్ ఇవ్వటం, విఐపి పర్క్స్ అనేవి మెయింటైన్ చేయటం. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలుసు కదా, అమెజాన్ ప్రైమ్ వాడే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ గా తెలుస్తాయి, ఓటీటీ ఇవన్నీ అవే కదా. సో ఈ లాయల్టీ అండ్ రివార్డ్ ప్రోగ్రామ్స్ కూడా మనకి కస్టమర్ రిటెన్షన్ యొక్క వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఓకేనా, అంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ ది కస్టమర్ ఎంగేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ ని మెయింటైన్ చేయాలంటే అతను ఎక్కువ టైం మనతో ఎంగేజ్మెంట్ లో ఉండాలి. ఎంగేజ్మెంట్ లో ఉండాలంటే మనం కస్టమర్ తో పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఈమెయిల్స్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, కమ్యూనిటీస్ ద్వారా. ఇప్పుడు అంతే కదా, వాట్సాప్ లో మనకు అప్పుడప్పుడు మెసేజ్ వస్తానే ఉంటుంది, అమెజాన్ ప్రైమ్ లో ఇలా ఉంది, ఇలాంటి కొత్త వీడియోస్ వచ్చాయి, ఇవేవో వస్తాయి, మెయిల్స్ వస్తాయి. అలాగే మీడియా, యూట్యూబ్ లో కూడా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటివన్నీ కూడా కస్టమర్ ఎంగేజ్మెంట్ ని మనతో పెంచుతాయి. ఆటోమేటిక్ గా కస్టమర్ రిటెన్షన్ కూడా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫీడ్బ్యాక్స్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఫీడ్బ్యాక్స్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా మనం కస్టమర్ ని ఎప్పటికప్పుడు మన ప్రొడక్ట్స్ లో ఇంప్రూవ్మెంట్ అనేది చూపించాలి. దేని ద్వారా చూపిస్తాం, ఫస్ట్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాం. ఫీడ్బ్యాక్స్, సర్వేస్ ఇవన్నీ మనకి ఏం చేస్తాయంటే మన యొక్క ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి దోహదపడతాయి. సో ఇది కూడా మనకి ఎప్పుడైతే ప్రొడక్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది మనం కన్సిస్టెంట్ గా చూపించామో ఆటోమేటిక్ గా కస్టమర్ రిటెన్షన్ అనేది మనకి పెరుగుతుంది. నెక్స్ట్ బిల్డింగ్ ద ఎమోషనల్ కనెక్షన్. అంతేకాకుండా మన యొక్క బ్రాండ్ మీద ఎమోషనల్ కనెక్షన్ పెంచుకునేటట్టు వాళ్ళని బిల్డప్ చేయాలి కస్టమర్స్. ఎలా బిల్డప్ చేస్తామంటే కస్టమర్ వాల్యూ అనేది మనం పెంచాలి. కస్టమర్ వాల్యూ అంటే ఏంటంటే కస్టమర్ తో మన రిలేషన్షిప్ ఎప్పుడు కూడా సస్టైనబుల్ గా ఉండాలి. సోషల్ కాజెస్, లోకల్ సపోర్ట్ ఇవన్నీ కూడా కాజెస్ అనమాట కస్టమర్ వాల్యూస్. ఓకేనా, అంటే మనం ఎప్పుడు ఎకో ఫ్రెండ్లీగా సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా కస్టమర్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఎగ్జాంపుల్ టాటా ట్రస్ట్ ఫ్యాక్టర్ ఆర్ బాడీ షాప్స్ ఎకో ఫ్రెండ్లీ క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేస్తాయి టాటా ఎప్పటికప్పుడు. ఐటీసీ అంతే చూడండి, ఐటీసీ అనేది క్లాస్మేట్ బుక్ లో ఎప్పుడు కూడా ఒక ఎవ్రీ బుక్ మీద 1% అనేది ఆటోమేటిక్ గా పువర్ పీపుల్ కి వెళ్ళిపోతుంది అనమాట. సో కన్వీనియన్స్ అండ్ యాక్సెసిబిలిటీ. మన ప్రొడక్ట్ అనేది ఎప్పుడు కన్వీనియంట్ గా అవైలబిలిటీగా ఉండాలి, వాళ్ళకి యాక్సెసిబుల్ గా ఉండాలి. అంటే ఈజ్ ఆఫ్ బై అంటే మన ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వాటిలో మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉండాలి. అలాగే పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. ఈజీగా మనం జీపే లాంటిది యూజ్ చేసి మనం ఈజీగా పేమెంట్ చేయగలగాలి. హోమ్ డెలివరీ అనేది ఉండాలి. 24/7 సపోర్టింగ్ గా మన ప్రొడక్ట్ అనేది ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే కస్టమర్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. నెక్స్ట్ వన్, స్విచింగ్ ద బ్యారియర్స్ అంటే ఆటంకాలని మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. మేక్ ఇట్ బెనిఫిషియల్ ఫర్ కస్టమర్స్ టు స్టే. ఎప్పుడైతే మనకు ఉన్న బ్యారియర్స్ అనేది తీసేస్తా ఉన్నామో ఎప్పటికప్పుడు మనల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆటోమేటిక్ గా కస్టమర్స్ అనే వాళ్ళు మనతో ఎప్పుడు స్టే అంటే ఉంటారు. టెలికాం కంపెనీస్ ఆఫింగ్ బండిల్డ్ సర్వీసెస్. ఇప్పుడు టెలికాం కంపెనీస్ ఏం చేస్తున్నాయి, చాలా ఇంటర్నెట్ అని, ఓటీటీ అని, మొబైల్ ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూ అనేవి వస్తానే ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ఏంటి, ఓకే నువ్వు ఇంటర్నెట్ యూజ్ చేయలేకపోతున్నావా, ఇది 4G నుంచి 5G అయింది ఇప్పుడు అంటే ఇంకా మనకి సర్వీస్ అనేది పెంచింది. బ్యారియర్స్ అనేది ఇంటర్నెట్ 4G యూజ్ చేసినప్పుడు ఎన్నో మనకి కొన్ని ఆటంకాలు ఉండేవి, అవునా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని తీసేసి ఇంకా 5G డెవలప్ చేసింది. రేపు ఇంకా రావచ్చు ఇంకా టెక్నాలజీ. అలాగే ఓటీటీ, అప్పట్లో మనకి ప్రాబ్లమ్స్ వచ్చిన 2020లో మనం ఈ ఓటీటీ ద్వారానే మనం మూవీస్ అనేవి మనం చూసాం, ఎంటర్టైన్ అయ్యాం. సో ఇలాంటి బ్యారియర్స్ అనేవి కూడా ఎప్పుడైతే తీసేసిందో ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తుందో ఆటోమేటిక్ గా కస్టమర్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ప్రోయాక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఇన్ఫార్మ్ ద కస్టమర్స్ బిఫోర్ ప్రాబ్లమ్ అరైజ్ అయ్యే ముందరే మనం కనుక కస్టమర్స్ కి
ఇన్ఫార్మ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సర్వీసెస్ చూడండి, మనకి ఏదైనా రేపు బ్యాంక్ వర్క్ చేయదు, రేపు ఇంటర్నెట్ వర్క్ చేయదని ముందే మెసేజ్ ఇస్తుంది, SMS ద్వారానో మెయిల్ ద్వారానో, టుమారో అవర్ సర్వీసెస్ విల్ బి క్లోజ్డ్ డ్యూ టు సమ్ రీజన్ అండ్ సమ్ రీజన్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని చెప్పేసి ఇస్తుంది కదా. సో ప్రోయాక్టివ్ కమ్యూనికేషన్ కూడా మనకి చాలా కస్టమర్స్ మనతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, కస్టమర్ రిటెన్షన్ కి వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. సో నెక్స్ట్ చూద్దాం కస్టమర్ ఎక్విజిషన్. ఓకేనా, కస్టమర్ ఎక్విజిషన్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను. కస్టమర్ ఎక్విజిషన్ అంటే ఏంటంటే ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ అట్రాక్టింగ్, కన్వర్టింగ్ అండ్ బ్రింగింగ్ ద న్యూ కస్టమర్స్. అంటే ఏంటి అంటే కస్టమర్ ఎక్విజిషన్ అంటే కొత్త కొత్త కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసే ప్రాసెస్, వాళ్ళని మన వైపు కన్వర్ట్ చేసే, మన ప్రొడక్ట్ వైపు కన్వర్ట్ చేసే ప్రాసెస్ ని, న్యూ కస్టమర్స్ ని మన వైపు కన్వర్ట్ చేసే ప్రాసెస్ ని కస్టమర్ ఎక్విజిషన్ అంటాం. ఓకేనా, ఇట్ ఇన్వాల్వ్ స్ట్రాటజీస్, టూల్స్, టెక్నిక్స్ యూజ్డ్ టు మేక్ పొటెన్షియల్ కస్టమర్స్. ఏం చెప్తున్నారు మరి, కొత్త కొత్త కస్టమర్స్ ని మన బిజినెస్ వైపు అట్రాక్ట్ చేయాలంటే రకరకాల స్ట్రాటజీస్ వాడాలి, రకరకాల టూల్స్ అండ్ టెక్నిక్స్ వాడాలి. ఓకేనా, మరి ఇవన్నీ ఏంటి అనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ కస్టమర్ ఎక్విజిషన్. ఒక కస్టమర్స్ ని మనం న్యూ కస్టమర్స్ ని ఎక్వైర్ చేసుకోవాలి అంటే ఎటువంటి టైప్స్ ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ వన్ పెయిడ్ ఎక్విజిషన్. పెయిడ్ ఎక్విజిషన్ అంటే ఏంటంటే మనం కస్టమర్స్ ని, కొత్త కస్టమర్స్ ని ఎక్వైర్ చేసుకోవడానికి, పొందడానికి మనం మనీ స్పెండ్ చేయడం. ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్, యూట్యూబ్, మనం ఏం చేస్తాము, మన యొక్క ప్రోడక్ట్ గురించి మనం అడ్వర్టైజ్ చేస్తాం. ఓకేనా, ప్రొడక్ట్ గురించి అడ్వర్టైజ్ చేయాలంటే దానికి మనీ స్పెండ్ చేయాలా. ఫేస్బుక్ యాడ్స్ ఉన్నాయి, దానికి కూడా మనీ స్పెండ్ చేయాలి. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్స్, ఓకేనా, అంటే యూట్యూబ్, ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్, ఇలాంటి వాటికి మనం మన ప్రోడక్ట్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ రావాలి అంటే మనం ఆటోమేటిక్ గా మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. అందుకే దీన్ని పెయిడ్ ఎక్విజిషన్ అంటారు. కానీ దీని యొక్క రిజల్ట్స్ అనేవి చాలా క్విక్ గా ఉంటాయి. నెక్స్ట్ ది ఆర్గానిక్ ఎక్విజిషన్. ఆర్గానిక్ ఎక్విజిషన్ అంటే మనం కస్టమర్స్ ని డైరెక్ట్ గా పేమెంట్ ద్వారా అట్రాక్ట్ చేయాలి. ఎలా అట్రాక్ట్ చేస్తామంటే ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ లో ఉందనుకోండి, మనం గూగుల్ ఓపెన్ చేయగానే కింద కొన్ని ఆటోమేటిక్ గా స్క్రోల్ అవుతా ఉంటాయి, కింద మనకి కొన్ని ఆప్షన్స్ లో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ స్క్రోల్ అవుతా ఉంటాయి. అంటే మన గూగుల్ యాడ్ అనేది ఫస్ట్ ఆప్టిమైజ్ అయ్యేటట్టు మనం వాళ్ళకి పే చేస్తా ఉంటాం. అలాంటివి అనమాట. అట్రాక్టింగ్ కస్టమర్స్ వితౌట్ డైరెక్ట్ పేమెంట్ ఫర్ మ్యాన్స్. ఇవన్నీ ఏంటి, గూగుల్ యాడ్స్, ఇవన్నీ డైరెక్ట్ యాడ్స్. ఈ ఎస్ఈఓ అయితే మాత్రం సెర్చ్ ఇంజిన్, ఓకేనా, గూగుల్ సెర్చ్ ద్వారా మనల్ని ఆప్టిమైజ్ చేయడం. నెక్స్ట్ ది సోషల్ మీడియా ఎంగేజ్మెంట్. అలాగే బ్లాగ్స్, మన ప్రొడక్ట్ గురించి బ్లాగ్స్ క్రియేట్ చేయడం. ఓడ్ ఆఫ్ మౌత్ అంటే ఏంటంటే మన ప్రొడక్ట్ గురించి ప్రచారం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అలాగే మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మన ప్రొడక్ట్స్ అన్ని తీసుకుని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మన ప్రొడక్ట్ గురించి చెప్పి అమ్మేవాళ్ళు. అవునా, అలా కొత్త కస్టమర్స్ ని ఎక్వైర్ చేసేవాళ్ళు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ అనమాట. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఎక్విజిషన్ కింద వస్తాయి. నెక్స్ట్ ది అవుట్ బౌండ్ ఎక్విజిషన్. అవుట్ బౌండ్ ఎక్విజిషన్ అంటే ఏంటి అంటే బిజినెస్ డైరెక్ట్లీ రీచెస్ అవుట్ టు పొటెన్షియల్ కస్టమర్స్. ఆల్రెడీ అంటే పొటెన్షియల్ కస్టమర్స్ కి మన బిజినెస్ అనేవి డైరెక్ట్ గా రీచ్ చేస్తాం. ఎలా అంటే ఈమెయిల్స్ ద్వారా మన ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ఆటోమేటిక్ గా మనకి ఈమెయిల్స్ లో వస్తానే ఉంటాయి కదా. అలాగే డైరెక్ట్ సేల్స్ పిచెస్. ఓకేనా, డైరెక్ట్ సేల్స్ అంటే ఏంటంటే మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాని ద్వారా ఆ వెబ్సైట్ కి సంబంధించిన ఇది కూడా మనం మెయిల్స్ కి పంపించడం. ఇలా అవుట్ బౌండ్ ఎక్విజిషన్స్ అంటారు వాటిని. నెక్స్ట్ ది ఇన్బౌండ్ ఎక్విజిషన్. ఇన్బౌండ్ ఎక్విజిషన్ అంటే ఏంటంటే కస్టమర్స్ ఆర్ అట్రాక్టెడ్ టు ద బిజినెస్ త్రూ వాల్యుబుల్ కంటెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఇన్బౌండ్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఉన్నాడు, అతనికి మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇచ్చాం. అండ్ ఏంటి, మంచిగా మనకి ట్రాన్సాక్షన్ ఇచ్చాం, ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ కూడా బాగా ఇచ్చాం అనుకోండి. ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం వల్ల మనకి కొత్త కస్టమర్స్ అనేవి అట్రాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని అందుకే ఇన్బౌండ్ ఎక్విజిషన్ అంటారు. ఓకేనా, ఇన్బౌండ్ అంటే ఆల్రెడీ ద ఎక్విజిషన్ విల్ బి బిల్డప్ ఇన్సైడ్ ద కంపెనీ ఆర్ బ్రాండ్. ఓకేనా. రిఫరల్ బేస్డ్ ఎక్విజిషన్ అంటే ఏంటంటే న్యూ కస్టమర్స్ ఆర్ గెయిన్డ్ త్రూ రికమెండేషన్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. సేమ్ ఇది కూడా అంటే రిఫర్ చేస్తారు, మన యొక్క బ్రాండ్ ని వాళ్ళు రిఫర్ చేస్తారు, ప్రమోట్ చేస్తారు. ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పాం బ్రాండ్ అడ్వకేట్స్ అని. బ్రాండ్ అడ్వకేట్స్ దీని కింద వస్తారు.
అలాగే రిఫరల్ ప్రోగ్రామ్స్, డిస్కౌంట్స్ ఫర్ బ్రింగింగ్ ఫ్రెండ్స్. అలాగే మనం ఏం చెప్తాము, ఇప్పుడు వాట్సాప్ లో ఇంతకుముందు ఎలా ఉండేది, జీపేలో ఒక 5 ఫ్రెండ్స్ షేర్ చేస్తే మనకి ఏదో అమౌంట్ రావటము, చిన్న రివార్డ్ రావటం ఉండేది, అవునా? అంటే మనం డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం, దాన్ని కూడా రిఫరల్ బేస్డ్ ఎక్విజిషన్ కింద వస్తుంది. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఆర్ ఎలియన్స్ ఎక్విజిషన్. పార్ట్నర్షిప్ ఆర్ ఎలియన్స్ ఎక్విజిషన్ అంటే ఏంటంటే ఎక్వైరింగ్ ద కస్టమర్ త్రూ కొలాబరేషన్స్ విత్ అదర్ బిజినెసెస్. వేరే కంపెనీస్, వేరే బ్రాండ్స్ తో మనం కొలాబరేట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ చూడండి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాల్మార్ట్ తో కొలాబరేట్ అయింది, ఓకేనా? అలాంటి కొలాబరేట్ పార్ట్నర్షిప్స్, ఓకేనా? ఇది ఏంటిది, టాటా కూడా స్టార్ బక్ తో కొలాబరేట్ అయింది, అవునా? ఇలా కొలాబరేట్ అయ్యి కస్టమర్స్, కొత్త కొత్త కస్టమర్స్ ని తెచ్చుకోవడం అనమాట. నెక్స్ట్ టాపిక్స్ రిలేటెడ్ టు కస్టమర్ ఎక్విజిషన్. కస్టమర్ ఎక్విజిషన్ రిలేటెడ్ టాపిక్స్ చూద్దాం. నెక్స్ట్ చూద్దాము టాపిక్స్ రిలేటెడ్ టు కస్టమర్ ఎక్విజిషన్. కస్టమర్ ఎక్విజిషన్ కి సంబంధించిన కొన్ని టాపిక్స్ నేను ఇచ్చాను. ఏంటంటే ఈ టర్మ్స్ అనేవి ఎక్కువగా మనకి యూజీసీ మేనేజ్మెంట్ లో కానీ ఐబిపిఎస్ లో కానీ వస్తాయి. ఈ టర్మ్స్ కి సంబంధించి మనం ఏంటో చూద్దాం. కస్టమర్ ఎక్విజిషన్ ఫండ్. కస్టమర్ ఎక్విజిషన్ ఫండ్ అంటే ఏంటంటే కస్టమర్స్ ని న్యూ కస్టమర్స్ ని ఎక్వైర్ చేయడానికి మనం యూజ్ చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేస్తాం, కస్టమర్ కి మన ప్రొడక్ట్ గురించి అవేర్నెస్ అనేది చేస్తాం, అంటే ప్రొడక్ట్ గురించి తెలియజేస్తాం. అలా గూగుల్ యాడ్స్ ద్వారానో లేకపోతే ఈమెయిల్ ద్వారానో ఎలా ఒకలాగా మన లేదా పర్సనల్ గా మన కస్టమర్స్ కి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ని పంపించి చేయడం, అలా ఎలాగో ఒకలాగా మనం అవేర్ చేస్తాం మన ప్రొడక్ట్ గురించి. ఆ తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తాం మన ప్రొడక్ట్ పట్ల. ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాం, ఏదో ఆఫరింగ్స్, డిస్కౌంట్, ఇది కొంటే మీకు ఇది ఫ్రీ అండి అని ఏదో ఒక చెప్తాం అనమాట. ఆ తర్వాత వాళ్ళకి కన్సిడరేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కన్సిడరేషన్ అంటే ఏంటి, మనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసామో ఆటోమేటిక్ గా మన కస్టమర్స్ ఏంటంటే మన ప్రొడక్ట్ ని కన్సిడర్ చేయడం మొదలు పెడతారు. కన్సిడర్ చేయడం మొదలు పెట్టడం ఏంటంటే ఫస్ట్ కాంపిటేటర్స్ తో మనల్ని కంపేర్ చేయడం మొదలు పెడతారు. మన క్వాలిటీ కానీ, మన యొక్క కాస్ట్ ప్రైస్ కానీ. అప్పుడు ఏం చేస్తారు, పర్చేస్ చేస్తారు. పర్చేస్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది, తర్వాత మనం కనుక మంచి క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ ని అన్ని, అలాగే వాళ్ళతో మంచి సర్వీస్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా కస్టమర్ లాయల్టీ అనేది బిల్డప్ అవుతుంది. సో ఇది కస్టమర్ ఎక్విజిషన్ ఫనల్, అంటే కస్టమర్ ని ఎక్వైర్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ చూద్దాం కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్. కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ అని ఎందుకన్నారంటే కస్టమర్ ని, ఒక న్యూ కస్టమర్ ని మనం ఎక్వైర్ చేయాలి అంటే కొంత కాస్ట్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, వీటికి ఏం చేస్తాం మనం, అలాగే ఎస్ఈఓ నేను చెప్పాను కదా, అలాంటి వాటికి మనం ఏం చేస్తాము, కాస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది. గూగుల్ కానీ వీళ్ళకి కానీ, గూగుల్ యాడ్స్ కానీ మనం పే చేస్తాం. సో దాన్ని ఏమంటారంటే కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ అండి. సో కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ ఫార్ములా చూడండి, న్యూ కస్టమర్ ఎక్వైర్డ్ టోటల్ మార్కెటింగ్ ప్లస్ సేల్స్ కాస్ట్. అంటే సేల్స్ కి అయ్యే కాస్ట్ ప్లస్ ఈ న్యూ కస్టమర్స్ ఎక్వైర్ చేయడానికి అయ్యే కాస్ట్, ఈ రెండు కలిపితే సిఏసి అవుతుంది, కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అంటే ఏంటంటే ఒక కస్టమర్ మనకి లైఫ్ టైమ్ లో మనకి ఇచ్చే ప్రాఫిట్, ద టోటల్ ప్రాఫిట్ ఏ కంపెనీ ఎక్స్పర్ట్స్ టు ఎర్న్ ఫ్రమ్ ఏ కస్టమర్ ఓవర్ ద ఎంటైర్ రిలేషన్షిప్. వాళ్ళతో మనం ఎప్పుడైతే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసామో కస్టమర్ తో, దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ వాల్యూ గా కన్వర్ట్ చేస్తే దాన్ని కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అంటారు, ఓకేనా? దీన్ని కస్టమర్ ఈక్విటీ అని కూడా అంటారు, చెప్తాను. నెక్స్ట్ ఎక్విజిషన్ వర్సెస్ రిటెన్షన్. నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్విజిషన్ అంటే ఏంటి, గెటింగ్ న్యూ కస్టమర్స్ ని పొందడం. రిటెన్షన్ అంటే ఏంటి, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అంటే ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ ని మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడాన్ని కస్టమర్ రిటెన్షన్ అంటారు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఎక్విజిషన్. మన ఎక్విజిషన్ అంటే కొత్త కస్టమర్స్ ని ఎక్వైర్ చేయడానికి మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎలాంటివి, ఎస్ఈఓ అంతేనా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అలాగే సెర్చ్ ఇంజిన్ మీడియా, సోషల్ మీడియా యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అన్ని కూడా మనకి ఒక భాగం అనమాట ఎక్వైర్ చేయాలి అంటే. నెక్స్ట్ ట్రెడిషనల్ ఎక్విజిషన్ ఛానల్స్. ఇంత ముందు ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ రానప్పుడు టీవీస్, రేడియోస్, న్యూస్ పేపర్స్, ఈవెంట్స్, ట్రేడ్ షోస్ ఇవన్నీ ఉండేవి. నెక్స్ట్ గ్రోత్ హ్యాకింగ్ టెక్నిక్స్ అంటే త్వరగా మనం కొత్త కస్టమర్స్ ని ఎక్వైర్ అవ్వడానికి మనం చేసే క్రియేటివ్ వేస్, మనం ఫాలో అయ్యే క్రియేటివ్ వే. ఎగ్జాంపుల్ డ్రాప్ బాక్స్ రిఫరెన్స్ మోడల్ వచ్చింది కదా, అది. నెక్స్ట్ కస్టమర్ జర్నీ మ్యాప్.
కస్టమర్ జర్నీ మ్యాపింగ్ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ ద టచ్ పాయింట్స్ ఫ్రమ్ అవేర్నెస్. అంటే నేను చెప్పాను కదా ఎక్విజిషన్ ప్రాసెస్, ఓకేనా, ఫనల్ ఆర్ టచ్ పాయింట్స్. మెట్రిక్స్ ఇన్ కస్టమర్ ఎక్విజిషన్. మెట్రిక్స్ ఇన్ కస్టమర్ ఎక్విజిషన్ ఏంటంటే కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్, కస్టమర్ ఎక్విజిషన్ లైఫ్ టైం వాల్యూ, ఇవన్నీ కూడా మెట్రిక్స్ కింద వస్తాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, కన్వర్షన్ రేట్, చర్న్ రేట్స్. చెప్పాను కదా కన్వర్షన్ రేట్స్ అంటే ఏంటి, మనకి ఎంత కస్టమర్స్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మనకి ఎంత కన్వర్ట్ అయ్యారు మన వైపు అని చెప్పేసి కొంత రేటింగ్ అంటే ఇస్తారు, సిఆర్ఆర్ ఇస్తారు. కానీ ఆ కస్టమర్ కన్వర్షన్ రేట్స్, సిసిఆర్, సిఆర్ఆర్, అలాగే చర్నింగ్ రేట్స్, ఇవన్నీ కూడా మనకి కస్టమర్ ఎక్విజిషన్ గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ కస్టమర్ ఎక్విజిషన్ లో మనం ఏమేమి ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తామంటే హై కాంపిటీషన్, ఓకేనా, ఇంక్రీజ్డ్ యాడ్ కాస్ట్. యాడ్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా మనం పే చేయాల్సి వస్తుంది. కస్టమర్ ట్రస్ట్ అంటే మనల్ని బిలీవ్ చేయడానికి కొన్ని ఇష్యూస్ అనేవి రావచ్చు. ర్యాపిడ్లీ చేంజింగ్ ట్రెండ్స్ ని మారే కొద్దీ మనం కూడా మారాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కస్టమర్ ఎక్విజిషన్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది కస్టమర్ ఈక్విటీ. కస్టమర్ ఈక్విటీ అంటే ఏంటంటే నేను చెప్పాను టోటల్ కంబైన్డ్ లైఫ్ టైం వాల్యూ ఆఫ్ ఆల్ ద కస్టమర్స్. కస్టమర్స్ ఒక ఆల్ కస్టమర్స్ అంటే ఇంక్లూడింగ్ న్యూ కస్టమర్స్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ యొక్క లాంగ్ టర్మ్ లో మనకి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తారు కదా, వాళ్ళ యొక్క లైఫ్ టైం కనుక మనం ఒక వాల్యూ కడితే, ఒక ఫైనాన్షియల్ వాల్యూ అంటే వాళ్ళని ఒక మానిటరైజ్డ్ వాల్యూ కనుక కడితే అది ఎంత అని కనుక్కోవడమే కస్టమర్ ఈక్విటీ, ఓకేనా. అందుకే చెప్తున్నాను సమ్ ఆఫ్ ఆల్ కస్టమర్ లైఫ్ టైం వాల్యూస్. దీంట్లో ఏమేమి కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయంటే కస్టమర్ ఈక్విటీని క్యాలిక్యులేట్ చేయడానికి మనం అసలు ఏంటంటే ఫస్ట్ వాల్యూ ఈక్విటీ. వాల్యూ ఈక్విటీ అంటే ఏంటి, అసలు కస్టమర్ ఈక్విటీ అనేది ఫామ్ అవడానికి 3 కాంపోనెంట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే వాల్యూ ఈక్విటీ. కస్టమర్స్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఫస్ట్ మనకి కస్టమర్స్ అనే వాళ్ళు మనకి వాల్యూ ఇస్తారు. ఎలా, మన ప్రొడక్ట్స్ ని అసెస్ చేస్తారు, ఓకేనా. ఈ ప్రొడక్ట్స్ మనకి యూజబుల్ గా కాదా, లేదంటే క్వాలిటీలోను, ప్రైస్ లోను, కన్వీనియన్స్ లోను అదర్ కస్టమర్స్ తో మనల్ని అదర్ కాంపిటేటర్స్ తో మనల్ని కంపేర్ చేసుకుని అసెస్ చేస్తారు. దాన్ని వాల్యూ ఈక్విటీ అంటారు, ఓకేనా. వాల్మార్ట్ ఉందనుకోండి, వాల్మార్ట్ ఏం చేస్తుంది, లోవర్ ప్రైస్ కి ఇస్తుంది ఇప్పుడు, ఓకేనా, వాల్యూ ఫర్ మనీ. ఇలా అంటే ప్రైస్ లో చేయడం ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కస్టమర్ ఈక్విటీ అనేది అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ బ్రాండ్ ఈక్విటీ. బ్రాండ్ ఈక్విటీ అంటే నెక్స్ట్ ది కస్టమర్ సబ్జెక్ట్ ఆర్ ఎమోషనల్ అటాచ్మెంట్ టు ద బ్రాండ్. నెక్స్ట్ కస్టమర్ ఈక్విటీ కి అవ్వడానికి కారణం ఏంటంటే బ్రాండ్ ఈక్విటీ. అంటే కొంతమంది మన బ్రాండ్ తో ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది అయిపోయినప్పుడు ఏంటంటే తిరిగి అదే బ్రాండ్ ని కొంటారు. ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్, ఐఫోన్స్ చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. నెక్స్ట్ రిలేషన్షిప్ ఈక్విటీ. రిలేషన్షిప్ ఈక్విటీ ఏంటంటే కస్టమర్స్ ఏంటంటే మన యొక్క బ్రాండ్ కి టెండెన్సీ అయిపోతారు, ఓకేనా. కస్టమర్ టెండెన్సీ టు స్టే విత్ ద బ్రాండ్ డ్యూ టు లాయల్టీ ప్రోగ్రామ్స్, పర్సనలైజేషన్ ఆర్ ట్రస్ట్ ఇన్ రిలేషన్షిప్స్. అంటే మనల్ని ట్రస్ట్ చేసి మన యొక్క ట్రస్ట్ చేసి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేయడం, అలాగే మన యొక్క పర్సనలైజేషన్ వాళ్ళకి ఈమెయిల్స్ ద్వారా వీటి ద్వారా వాళ్ళని ఎప్పటికప్పుడు మనం ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఏం చేస్తారంటే మనతో ఒక ఈక్విటీ, రిలేషన్షిప్ ఈక్విటీ అనేది మనకి ఫామ్ చేసుకుంటారు. నెక్స్ట్ కస్టమర్స్ ఈక్విటీ యొక్క ఫార్ములా చూడండి, సిగ్మా ఆఫ్ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ ఆఫ్ కస్టమర్, సిగ్మా ఆఫ్ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ ఆఫ్ కస్టమర్స్, ఓకే, సిఎల్వి, సిగ్మా ఆఫ్ సిఎల్వి. మరి సిఎల్వి కనుక్కోవాలంటే ఏం చేయాలంటే యావరేజ్ పర్చేస్ వాల్యూ ఇంటూ పర్చేస్ ఫ్రీక్వెన్సీ ఇంటూ డ్యూరేషన్ ఆఫ్ రిలేషన్షిప్ మైనస్ రిక్విజిషన్ కాస్ట్. ఇది ఇంపార్టెంట్ అండి, ఓకేనా. ఇది ఎగ్జామ్ లో అడుగుతాడు, మీకు ఫార్ములాస్ అనేవి కొంచెం అడుగుతున్నాడు ఒక్కొక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఎల్వి అనేది మనకి 10,000 ఉందనుకోండి, మనకు ఒక్కొక్క కస్టమర్ కి 10,000 ఉందనుకోండి, అలా 1000 కస్టమర్స్ ఉన్నారనుకోండి. అప్పుడు సిగ్మా కదా అంటే టోటల్ కదా, సిగ్మా ఆఫ్ సిఎల్వి కదా మనకి కస్టమర్ ఈక్విటీ ఫార్ములా. సో 1000 కస్టమర్స్ ఇంటూ 10,000 అంటే మన యొక్క లైఫ్ టైం, మన కస్టమర్ ఈక్విటీ ఏంటి, లైఫ్ టైం వాల్యూ ఆఫ్ కస్టమర్స్ ఏంటి, 1 crore అన్నమాట. నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ గ్రూప్స్, ఓకేనా. ఇది వన్ ఆఫ్ ద కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లో ఒక టాపిక్ చూద్దాం. కస్టమర్ రిలేషన్షిప్ గ్రూప్స్ అంటే ఏంటంటే కస్టమర్స్ అనే వాళ్ళు 4 గ్రూప్స్ గా మనం డివైడ్ చేస్తాం, ఓకేనా. వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ ని బట్టి మనం 4 గ్రూప్స్ గా డివైడ్ చేసాము. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ అంటే ఏంటి, మనకి వాళ్ళు
కస్టమర్ ఈక్విటీ అనేది తక్కువ ఉంటుంది మనకి, అంటే లో ప్రాఫిటబిలిటీ. వాళ్ళతో ప్రాఫిటబిలిటీ అనేది మనకు అంతా ఉండదు వాళ్ళ వల్ల. అలాగే వాళ్ళు లాయల్ గా ఉండదు. ఎప్పుడైతే లాయల్ గా ఉంటారో ప్రాఫిటబిలిటీ కూడా లోగా ఉంటుంది. అవునా? లాయల్టీ అంటే ఏంటి? రిపీటెడ్ గా మన దగ్గర పర్చేస్ చేయరు వాళ్ళు. దే డోంట్ బ్రింగ్ మచ్ వాల్యూ అండ్ అన్లైక్లీ టు స్టే లాంగ్. వాళ్ళు ఎక్కువ రోజులు మనతో స్టే చేయరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వాల్యూ అనేది మనకి తీసుకురారు, మనతో స్టే చేయరు. అందుకే వీళ్ళని స్ట్రేంజర్స్ అన్నారు. నెక్స్ట్ ది బార్నకిల్స్. బార్నకిల్స్ అంటే ఏంటంటే అవి ఎలా స్నేల్స్ లా ఉంటాయండి. ఓషన్స్ ఉంటాయి కదా, ఓషన్స్ దగ్గర అవి వాటికి స్టిక్ అయ్యే ఒక ఉంటుంది, అడాప్టబిలిటీ ఉంది వాళ్ళకి. ఏంటంటే ఒక బోట్ గానీ షిప్స్ గానీ వెళ్ళినప్పుడు అవి స్టిక్ అవుతా ఉంటాయి. అలా స్టిక్కింగ్ కస్టమర్స్ అనమాట. ఎందుకు అలా పెట్టారంటే పేరు, మనకి ఆ కస్టమర్స్ అనేవాళ్ళు మనకు స్టిక్ అవుతారు, లాంగ్ టర్మ్ లో ఉంటారు. లో ప్రాఫిటబిలిటీ, హై లాయల్టీ. లాయల్టీ అంటే రిపీటెడ్ కస్టమర్స్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లో ఉంటారు, కానీ వాళ్ళ వల్ల మనకి లో ప్రాఫిటబిలిటీ అనేది ఉంటుంది. అంటే సేల్స్ అనేవి అస్తమానం రిపీటెడ్ గా మన దగ్గర పర్చేస్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ లగ్జరీ గూడ్స్ చూడండి, వాళ్ళు మన బ్రాండే వాడతారు, కానీ వాళ్ళు ఎప్పుడో ఒక్కప్పుడు పర్చేస్ చేస్తారు. ఎందుకని? కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా అవి అన్నమాట. వాళ్ళని బార్నకిల్స్ అంటారు. నెక్స్ట్ బటర్ఫ్లైస్. బటర్ఫ్లైస్ అంటే ఏంటంటే వీళ్ళు మనకి హై ప్రాఫిట్స్ ఇస్తారు కానీ లో లాయల్టీ. అంటే వాళ్ళు ఉన్నంత సేపు మనకి ఎంజాయబుల్ గా ఉంటది, అంటే ప్రాఫిట్స్ అనేవి బాగా పెరుగుతాయి ఇలాంటి కస్టమర్స్. కానీ ఎప్పుడు ఎగిరిపోతారో మనకి తెలియదు అనమాట. అందుకని బటర్ఫ్లైస్ అని పేరు పెట్టారు. ఓకేనా? లో లాయల్టీ, మనతో లాయల్టీ అనేది తక్కువ, మనతో రిపీటెడ్ గా పర్చేజ్ అనేది తక్కువ, కానీ వాళ్ళ వల్ల హై ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇది టూ ఫ్రెండ్స్. టూ ఫ్రెండ్స్ అంటే ఏంటి? హై ప్రాఫిటబిలిటీ, హై లాయల్టీ. అంటే ప్రాఫిట్స్ వీళ్ళ వల్ల ఎక్కువే, అలాగే లాయల్టీ కూడా వీళ్ళ వల్ల మనకి ఎక్కువే, అంటే కస్టమర్ లాయల్టీ కూడా వీళ్ళది ఎక్కువే. అందుకే వాళ్ళు మనల్ని ట్రూ ఫ్రెండ్స్, మనకి చాలా మంచి ఫ్రెండ్స్ అంటారు, బెస్ట్ కస్టమర్స్ వాళ్ళు. ఓకేనా? వాళ్ళతో మనకి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ 4 గ్రూప్స్, చాలా 4 కస్టమర్ రిలేషన్షిప్స్ గ్రూప్స్ గురించి అడుగుతున్నాడు క్వశ్చన్స్, కాబట్టి ఉంచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. ఓకేనా? ఇక్కడతో మనకి కస్టమర్ లాయల్టీ, కస్టమర్ రిటెన్షన్ అనే టాపిక్ అయిపోయింది లెసన్ 2. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.